మరి కర్ణాటకలో జరుగుతున్న సంఘటన చూస్తూ ఉంటే మీరు ఎందుకని ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఫర్మ్గా? భారతీయ జనతా పార్టీ డిసిప్లిన్ పార్టీ అనేటువంటిది తను మాట్లాడుతున్నారో, నా ఉద్దేశంలో భారతీయ జనతా పార్టీలో కూడా కొంత కాంగ్రెస్ కల్చర్ ఉంది. ఇట్స్ నాట్ ఎ న్యూ థింగ్. ఐ డోంట్ హెసిటేట్ ఈవెన్ టు సే, బట్ పార్టీ డిఫరెన్స్ అంటాలి. మిగతా పార్టీలతో పోల్చుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ డిఫరెంట్ పార్టీ. మేమందరం దేవతలను చెప్పడానికి నేను సిద్ధంగా లేదు. కానీ విలువలు, రాజకీయ విలువలకు సంబంధించి చాలా కట్టుబడి ఉన్నాం. అద్వానీ గారి పైన హవాలా దానికి సంబంధించి జైన్ డైరీలో ఒక పేరు ఉంటే అద్వానీ గారు ఏం చేస్తున్నాడు, నా పేరు ఈ కేసు అయ్యేంత వరకు నేను నా పదవిలో ఉండను, నేను కాంటెస్ట్ కూడా చేయని చెప్పేస్తున్నాడు. ఆ విధంగా చేయలేదు. ఆ విలువలకి కట్టుకుంటున్నాను. ఈ బెంగళూరులో కూడా జరిగినటువంటి అయితే వాళ్ళ పిక్చర్స్ గ్రూపులు చూస్తున్నారంటే వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు పార్టీ నుంచి తీసేసినట్టు. అంతే కాదు, ఏదైనా కూడా చీఫ్ మినిస్టర్ని కూడా ఏదైనా కూడా మేము డిఫెండ్ చేసి మౌలిక విలువలు, జీవన విలువలు భిన్నంగా భారతీయ జనతా పార్టీ కనబడకపోవడం లేదు. చాలా జాగ్రత్తగా మా పైన ఆలోచించే పెద్దలు చాలా మంది ఉన్నారు. మొత్తం జీవితాలు త్యాగం చేసి సమాజం కోసం ఉన్నటువంటి వాళ్ళు మా నాయకులు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఆలోచించి ఏ నిర్ణయం ఏ విధంగా తీసుకోవాలి, విలువలకు ఏ విధంగా కట్టుబడి ఉండాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి మాకు ఒక వారసత్వం లేకున్నా కూడా మా నాయనైతే రాజకీయంలో లేడు, ఆయన నేను మంత్రి కాగలిగినాను. కాబట్టి ఇటువంటి రాజకీయ వారసులు లేకుండా ఈ మొత్తం భారతదేశాన్ని ఈనాడు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ, రాజ్యసభలో కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు మాకే ఉన్నాయి. 9 రాష్ట్రాల్లో ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇంత పార్టీగా ఎదిగిందంటే ఈ యొక్క విలువలకు కట్టుబడిన వల్ల ఎదిగింది. ఈ కట్టుబడి ఉంటాం. ఏ అడపాదడపా జరుగుతున్నటువంటి సంఘటనలు పరిగణలోకి తీసుకుని వాళ్ళని చర్యలు తీసుకుంటాం.